అమెరికా దేశానికి స్వాతంత్రం జూలై 4, 1776లో వచ్చింది. ఆ దేశంలో ఉన్న 13 అమెరికన్ కాలనీలు జూలై 4వ తేదీనే స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజునే అమెరికాలో సెలవు దినంగా జరుపుకుంటారు. బాణాసంచా, కవాతులు నిర్వహించి సంబరాలు చేసుకుంటారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై ఈ నెలలోనే అడుగుపెట్టాడు. ఆర్మ్స్ట్రాంగ్ అపోలో మిషన్ భాగంగా జూలై 20, 1969న చంద్రునిపై మొదటి అడుగు వేశాడు. అంతేకాకుండా ఆయన చంద్రుని మీద కాలు మోపి పలికిన మాటలు ఏంటో తెలుసా? దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జియాంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. అంటే అర్థం, మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద ముందడుగు అని వస్తుంది. అప్పట్లో ఆర్మ్స్ట్రాంగ్ ఈ కొటేషన్ చెప్పినప్పుడు ఫర్కి మ్యాన్కి మధ్యలో ఏ అనే వర్డ్ మర్చిపోయాడని పెద్ద రాద్ధాంతమే జరిగింది. మొదటి అణుబాంబు పరీక్ష ట్రినిటీ టెస్ట్ ఈ నెలలోనే జరిగింది. జూలై 16, 1945న అమెరికాలో న్యూ మెక్సికోలో జరిగింది. ఈ సంఘటన అణుయుగానికి ఆరంభం కాగా రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిపై బాంబు దాడులకు దారితీసింది. ఈ దాడిలో 129,000 మందికి పైగా మరణించారు. డైనోసార్లు అంతరించిపోయినట్లు ఆధారాలు ఈ మాసంలోనే నిరూపించారు. 1980లో ఈ మాసంలోనే లూయిస్ అల్వరెస్ బృందం డైనోసార్లు ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనడం వల్ల అంతరించిపోయాయని ఆధారాలతో సహా నిరూపించారు. దీన్నే ఆల్వరెస్ సిద్ధాంతం అని అంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కోట్లాది సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టింది. దానివల్ల భయంకరమైన విస్ఫోటనం జరిగింది. దాంతో ఈ డైనోసార్లు అన్నీ అంతరించిపోయాయని ప్రతిపాదించాడు. దానికి వీరు చూపించిన సాక్ష్యాలు ఏంటంటే, మెక్సికోలోని చిక్సులబ్ అనే చోట ఒక పెద్ద ఉల్క పడినట్టు గుర్తు ఉంది. అక్కడ మట్టిలోని పొరల్లో ఇరీడియం అనే లోహం అధికంగా కనిపించింది. ఈ ఇరీడియం అనేది భూమిలో చాలా అరుదు, కానీ ఉల్కలలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ భారీ ఆస్ట్రాయిడ్ వల్లే డైనోసార్లు చనిపోయాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్. ఈమె ఈ మాసంలోనే 1978లో పుట్టింది. ఈమెను డాక్టర్ స్టెప్టో మరియు సైంటిస్ట్ ఎడ్వర్డ్స్ IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ విధానంలో సృష్టించారు. అంటే తల్లి గర్భంలో కాకుండా ల్యాబ్లో అండాన్ని సృష్టించి తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టడం. ఈ బాస్టిల్ డే అనేది జూలై 14, 1789లో జరిగింది. ఇది ఫ్రెంచ్ విప్లవానికి మొదటి మలుపు. దీని స్టోరీ ఏంటంటే, 1789 ఫ్రాన్స్లో 16వ లూయి పాలనలో ప్రజలు చాలా నరకం అనుభవించేవారు. అతను ప్రజలపై అత్యధికంగా పన్నులు విధించేవాడు. అతను ఏ తప్పు చేయని అమాయకుల్ని పట్టుకొని బాస్టిల్ అనే జైలులో పెట్టి చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో విసుగు చెందిన ప్రజలు ఆ జైలును జూలై 14, 1789లో దాడి చేసి కూల్చేశారు. ఈ దాడి తరువాత ఫ్రాన్స్ రాజ్యం రాజ్యాధికారం నుంచి ప్రజాస్వామ్యంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ మాసంలోనే 1949లో కడప జిల్లాలోని పులివెందల్లో జన్మించారు. ఆయన జన్మదినం ప్రతి సంవత్సరం జూలై 8న ఆంధ్రప్రదేశ్లో రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. 2003లో వైఎస్ఆర్ గారు 60 రోజుల పాటు 1500 కిలోమీటర్ల దూరాన్ని 11 జిల్లాల్లో పాదయాత్రగా చేపట్టారు. ఈ పాదయాత్ర జూలై నెలలో కూడా కొనసాగింది. ఈ పాదయాత్ర ఆయన 2004 ఎన్నికల విజయానికి దోహదపడింది. 1984 జూలై 16వ తేదీన ఎన్టీఆర్ గారు కరోనరీ బైపాస్ సర్జరీ కోసం అమెరికాకి వెళ్లారు. ఈ సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అమెరికాలో శస్త్రచికిత్సకి గురవుతున్న సమయంలో 1984 ఆగస్టు 15న గవర్నర్ రామ్లాల్ ఆయన్ని మంత్రిమండలి నుంచి తొలగించి నాదెండ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక వివాదాస్పద ఘట్టంగా చెలరేగింది. ఎన్టీఆర్ గారు సర్జరీ నుంచి తిరిగి వచ్చిన తరువాత తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను సమీకరించి చైతన్య రథయాత్రను మొదలుపెట్టి ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు.
జూలై 30, 2013న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఉద్యమం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద ఉద్యమంలాగా మారింది. జూలై 30, 2012న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సమీపంలో హంపి ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం సంభవించింది. ఈ భయంకరమైన సంఘటనలో 32 మంది మరణించారు మరియు 27 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రాష్ట్రంలో రైల్వే భద్రతపై చర్చను రేకెత్తించింది. ఫ్రెండ్స్, జూలై మాసంలో జరిగిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకున్నాను. ఇంకా ఏమైనా మీకు తెలిసిన చారిత్రక విషయాలు ఉంటే కమెంట్ చేయండి. జూలై మాసంలో పుట్టిన వాళ్ళందరినీ లియోస్ అని పిలుస్తారు. ఈ మాసంలో పుట్టిన వారు ఎవరైనా ఉంటే ఐ యామ్ లియో అని కమెంట్ చేయండి. ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.